రన్నింగ్ పార్ట్నర్. మస్త్ ఇక్కడ రన్నింగ్ చేసేకి వచ్చేసినాం. కుమారస్వామి గుడి ఎంత గాయస్? అన్న స్టైల్ చూడండి మస్త్. కొత్త బ్యాగ్ తీసుకున్నాడు. ఏ గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ అర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేసినాం రన్నింగ్ చేసేకి. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 5:57. నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ న్యూ బ్రో రన్నింగ్ పార్ట్నర్. మస్త్ ఇక్కడ రన్నింగ్ చేసేకి వచ్చేసినాం ఎన్సీసీ గ్రౌండ్ దగ్గర. ఇవాళ మేము రోడ్ రన్నింగ్ చేస్తున్నాం, సిటీ రన్నింగ్. సో కంటోన్మెంట్ స్టేషన్ ఆ పక్కన రన్ చేస్తున్నాం. ఎవ్రీ కిలోమీటర్ మీకు చూపిస్తాను. స్లో ఈజీ ఫేస్ ఉంది, సో చూపిస్తాను చూడండి గాయస్. మస్తు ఉంటుంది గాయస్. నేను కొత్త షూస్ తీసుకుంటాను కదా, ఇవి నాకు వెయిట్ ఫుల్ హెవీ అవుతున్నాయి గాయస్. సో నేను ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గర నుంచి ఇట్లా బ్రిడ్జ్ దిగి మళ్ళీ ఎన్సీసీ గ్రౌండ్ దగ్గరికి ఇట్లా పోయిస్తా. అన్నోళ్ళు ఆడ రన్ చేస్తున్నారు చూడండి. సో అన్నోళ్ళు లాంగ్ రన్నింగ్ సిటీ రన్ కంప్లీట్ చేసుకొని వస్తారు. నేనైతే ఓన్లీ ఒక 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంటా గాయస్. షూస్ అసలు సపోర్ట్ ఇవ్వట్లేదు, కొత్త షూస్ ఫుల్ హెవీ లోడ్ అవుతున్నాయి. ఫైనల్లీ గాయస్, నా రన్నింగ్ పార్ట్నర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నారు. నేను ఓన్లీ 3K కంప్లీట్ చేసిన. ఏడాడిపోయి వేస్తున్నా, ఏడాడిపోయి వేస్తున్నా. కంట్రోల్ స్టార్టింగ్ పాయింట్, ఫస్ట్ సెకండ్ గేటు, ఫస్ట్ గేటు, ఫస్ట్ గేట్ బ్రిడ్జ్ ఎక్కాల. ఫస్ట్ గేట్ బ్రిడ్జ్ ఎక్కి దిగి మళ్ళీ ఫస్ట్ గేట్కి పోయి కోట్ల ఎంట్రీ కొట్టి కోట్ల నుంచి లోపలికి పోయి కోట్ల బయట వచ్చి బయట నుంచి మోతి మోతి నుంచి రాయలకు పోయి రాయల నుంచి దుర్గంగుడి అటు నుంచి దుర్గంగుడి నుంచి తాళ్ళ రోడ్ మళ్ళా స్టేట్ ఆమెటికి ఇది ఎస్పీ సర్కిల్ అయినాక కుమారస్వామి గుడి అయినాక ఎంత? 10K ఫేస్ ఏమా 430 ఓవరాల్. వెరీ గుడ్. నా గాయస్, మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి నేను ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసిన. ఈరోజు రన్నింగ్ నేను అస్సలు చేయలేదు, ఎక్కువ షూస్ అవి వెయిట్ ఉంటే అందుకే రన్నింగ్ ఏం చేయలేదు గాయస్. ఈరోజు నిఖిల్ లేసేసినాడు చూడండి, జల్దీ లేసినాడు కదా మా నిఖిల్. గాయస్, ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోవచ్చిన నేను. అండ్ ఇక్కడ పైనింట్లో అవ్వ మస్తు రాగింజి తాగుతుంది చూడండి. అర్లీ మార్నింగ్ అవ్వ మస్తు కదా గాయస్. ఇప్పుడు నేను కూడా రాగింజి చేసుకున్నా, ఇప్పుడు నేను కూడా రాగింజి తాగుతున్నాను గాయస్ చూడండి. గాయస్, మార్నింగ్ రన్నింగ్ చేయకపోయి అర్లీ మార్నింగ్ లేసి గ్రౌండ్ పోయేస్తా కదా. సో నిద్ర అయితే ఫుల్ వస్తుంది. సో ఇప్పుడు పనుకొని లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:45 అయింది. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తింటాను గాయస్. ఈవినింగ్ టైం వచ్చేసి 5:20. నేను నా రన్నింగ్ పార్ట్నర్ ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేసినాం రికవరీ రన్నింగ్ చేసేకి. ఒక 30 మినిట్స్ ఈజీ రన్నింగ్ రికవరీ చేసుకొని. అండ్ ఇవాళ కోర్ వర్కౌట్ ఉంది గాయస్, మస్తు చూపిస్తాను చూడండి. రేపు వచ్చేసి మస్తు రెప్యుటేషన్ ఉంది. అర్లీ మార్నింగ్ 3:30కి లేదని. రేపు నేను 3:30కే బ్లాగ్ స్టార్ట్ చేస్తా. రేపు బ్లాగ్ మస్తు ఉంటుంది చూడండి. ఇప్పుడు కొంచెంలో రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫైనల్లీ గాయస్, ఈవినింగ్ నేను ఇక్కడ 30 మినిట్స్ ఈజీ 440 ఫేస్లో కంప్లీట్ చేసుకున్న రన్నింగ్. ఇప్పుడు జస్ట్ ఇక్కడ చూడండి 30 మినిట్స్ రన్ చేసినా కదా. జాన్ కూడా రన్ చేస్తున్నాడు చూడండి, నా ఓల్డ్ రన్నింగ్ పార్ట్నర్. వీళ్ళంతా ఈజీ 5 ఫేస్లో రన్ చేస్తున్నారు. రన్నింగ్ పార్ట్నర్ కూడా ఇక్కడ రన్ చేస్తున్నాడు చూడండి. అన్నోళ్ళు మార్నింగ్ రన్ చేస్తున్నారు కాబట్టి ఈజీ చేస్తున్నారు. అండ్ నేను వచ్చేసి మార్నింగ్ రన్ చేయలే కదా, సో అందుకే కొద్దిగా ఒక ఈజీ 440లో 30 మినిట్స్ రికవరీ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు కోర్ వర్కౌట్ ఉంది మస్తు చూడండి గాయస్.
ఫైనలీ గాయస్ ఈవినింగ్ ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో రికవరీ రన్నింగ్ 30 minutes ప్లస్ అండ్ అలాగే కోర్ వర్కౌట్ కూడా ఫైనలీ కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఉడక ఎక్కువ ఉంది కాబట్టి సో కోర్ వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడే టీషర్ట్ పిడిచిన. సో ఫైనలీ అంతా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చిన ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో. ఇక్కడ చూడండి అంతా స్క్వాడ్ వచ్చేసింది రన్నర్స్ది. నేను నా రన్నింగ్ పార్ట్నర్, ఓల్డ్ రన్నింగ్ పార్ట్నర్ జాన్ ఫ్రెండ్ మన బ్రో, ఇంకొక బ్రో. గాయస్ అన్న స్టైల్ చూడండి మస్త్. కొత్త బ్యాగ్ తీసుకున్నాడు, అన్ని దాంట్లోనే పెట్టుకొని ఇడుస్తున్నాడు. రోలర్, అది మ్యాట్ అన్నీ దాంట్లోనే పెట్టుకొని ఇడుస్తున్నా. ఈవినింగ్ టైం వచ్చేసి 6:41. ఎన్సీసీలో వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. గాయస్ ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయిపోతున్నా అండ్ జల్దీనే డిన్నర్ తింటున్నాను గాయస్. వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అనమాట. గాయస్ నేను డిన్నర్ ఈరోజు జల్దీనే 8 o'clock లోపలే కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఎందుకంటే రేపు అర్లీ మార్నింగ్ 3:30కి లేయాలా అండ్ 4:30కి స్టేడియంలో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని అలాగే స్ట్రెంత్ ట్రైనింగ్కి వెళ్ళాలి వెడ్నెస్డే. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తా. ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్.